హాయ్ అండి. ఈరోజు అంశం అట్ల తద్ది. 9వ తారీఖు గురువారం అట్ల తద్ది పండగని చేసుకుంటారు. దీనికి ఒక పాట పాడుతుంటారు. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ చింప చిప్ప గోళ్ళు సింగారయ్య గోళ్ళు మా తాత గోళ్ళు మందాస రాళ్ళు అంటూ ఆడపిల్లలు ఆడి పాడే పండగ ఈ అట్ల తద్ది. పౌరాణికంగా దీనికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరుంది. ఎందుకంటే పరమేశ్వరుని పతిగా పొందడం కోసమని పార్వతీదేవి మొట్టమొదటిగా ఈ నోమును వచ్చిందిట. ఈ అట్ల తద్ది నోము ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి వెళ్ళిన 3వ రోజు వస్తుంది. పెళ్ళైన స్త్రీలేమో 5వ తనం కోసం, కన్నె పిల్లలు మంచి భర్త రావాలి అనేసి అట్ల తద్ది నోము నోచుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ అట్ల తద్ది నిజానికి ముందు రోజు నుంచే చేసుకోవటం మొదలవుతుంది. ఎట్లా అంటే తలంట్లు స్నానాలు చేసి వాళ్ళు ఈ గోరింటాకు పెట్టుకొని సాయంత్రం పూట వంట చేసేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఈ అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే లేచి స్నానాలు కూడా ఆ రోజు చేయాల్సినంత లేదు. ఈ ఈ ముందు రోజు చేసి పెట్టుకున్నటువంటి ఈ తద్ది భోజనాన్ని చేస్తారు తెల్లవారుజామున. దీనికి గోంగూర గడ్డ పెరుగు అనేది కంపల్సరీ ఉండాల్సిన వంటకం అన్నమాట. అది చేసుకొని ఇక పగలంతా భోజనం చేయరు. పగలంతా ఆటపాటలతో గడిపేస్తారు. తర్వాత సాయంత్రం అయిన తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత 11 మంది ముత్తైదులను ఆహ్వానిస్తారు. పూజ గదిలో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని గౌరీదేవిని ఆహ్వానం చేసి పూజిస్తారు. ఈ పూజలో తులసీదళం తమలపాకులు తప్పనిసరిగా వినియోగిస్తారు. ఆ ఆకులతో 11 ముళ్ళు వేసి ఒక తోరాన్ని తయారు చేసుకుంటారు. ఆ తోరాన్ని కట్టుకుంటారు. ఈ పూజలో లలితా సహస్రనామము, గౌరీ అష్టోత్తరం తప్పనిసరిగా చదవాలి. ఆ పూజ అయిన తర్వాత అట్ల తద్దికి సంబంధించిన కథ చెప్పుకుంటారు. ఆ కథ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ముత్తైదువులకి ఒక్కొక్కరికి 11 అట్లు చొప్పున పెట్టి గౌరీదేవికి నివేదించిన కుడుముల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కుడుము చొప్పున తాంబూలంలో వాయినంగా ఇస్తారు. ఆ తర్వాత చంద్రుడిని దర్శించుకొని తర్వాత ఈ అట్లు ఆరగించి ఈ ఉపవాసాన్ని విరమిస్తారు. ఇది ఇప్పటి కాలంలో ఈ నాగరిక దాంట్లో ఇంత ఆటపాటలతో గడపలేకపోయినా మొత్తానికి కొంతమంది మటుకు ఈ యొక్క అట్ల తద్ది పండగని జరుపుతూనే ఉన్నారు. అంతకంటే పద్ధతి ప్రకారం జరుపుకుంటారు. ఆటపాటలతో రోజంతా గడపలేకపోయినా వాళ్ళ యొక్క ఉద్యోగాలకు వెళ్ళిపోయినా ఈ అట్ల తద్దిని జరుపుకోవటం అనేది మటుకు ఎవరూ వదలట్ల. గుడిలో వెళ్ళినట్టు ఈ మాత్రమైనా చేసుకోవటం అనేది మనకే మంచిది. అమ్మవారికి పూజ చేయటం అంటే మంచిదే కదా. ఉంటాను.